సింగిల్ షెడ్యూల్ కొట్టేద్దాం సార్. సార్ యువర్ ఆర్డర్. పోతున్నా తాగు. ఆవిడ చూడేస్తున్నాడు సార్. ఇదిగో అమ్మాయి, నువ్వు మళ్ళీ ఇక్కడికి రాకు. ఓకే సార్. పోతున్నా తాగు. చిచ్చి అలా తాగకూడదయ్యా. సార్ ఫస్ట్ టైం కదా సార్, నాకు ఫార్మాలిటీస్ తెలుసు సార్. చీర్స్. ఈ టెన్షన్ ఏంటారు బాబు? ఎమ్మెల్యే దగ్గర గన్మెన్లు అటు పెట్టండిరా. సార్ ఎమ్మెల్యే గారు నమస్కారం. నేను ఇక్కడ మేనేజర్ని. మన గన్మెన్లు మా కాఫీ షాప్ రావడం చాలా ఆనందంగా ఉంది. నేను రావడం కదా, మీరు వస్తే వాళ్ళు వస్తారు కదా సార్. కూర్చోండి సార్. కూర్చుంటా వెళ్తావా ఏంటి వచ్చి మర్యాదలు నువ్వు. మీరు కూడా కూర్చోండి సార్. వాళ్ళు కూర్చోర్లే సార్ మన గన్మెన్లకు మంచి కాఫీ చెప్తా సార్. అంటే నాకు చెప్పు కాఫీ. మీకే చెప్తున్నాను సార్, వాళ్ళ కాఫీ చెప్తాను. పంచా నాకు కూడా తీసాపో. టేబుల్ నంబర్ 4 2 ఫ్రెంచ్ ఫ్రైస్. ఎమ్మెల్యే వచ్చాడు. అయితే నా టార్గెట్ ఎమ్మెల్యే అయితే చంపే. నో, ఆ అమౌంట్కి ఎమ్మెల్యేని చంపలేను. ఐ నీడ్ మోర్. చూడు, మన డీల్ నువ్వు ఒకరిని చంపడం, ఆ ఒక్కడు ఎవడైనా అవ్వచ్చు. నీ పని అతన్ని షూట్ చేయడం. అగ్రిమెంట్ పూర్తయ్యాక ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పకు. ప్రాణం ఏదైనా బుల్లెట్ ఒక్కటే. డోంట్ యాక్ట్ స్మార్ట్. నమస్కారం. మనోడేలే పోతున్నాని రైటర్. కూర్చోయా కూర్చో. సార్ మీకు తెలుసా సార్? మొన్న యూట్యూబ్ ఛానల్ చూసానయ్యా, ఎవడో యంగ్ డైరెక్టర్ తోటి ఎఫైరెంట్ గా. అలా తెలుసా సార్ మీకు? అదంతా అబద్ధం సార్. ఏమయ్యా, యూట్యూబ్ ఛానల్ అంటే అబద్ధం కాదయ్యా, పెద్ద ప్రమాదం. ఇట్రా ఒకటి చూతా. మొన్న ఎలక్షన్ల ప్రచారంలో మా నియోజకవర్గ మహిళలందరినీ ఆనంద పెట్టడమే నా ఎజెండా అన్నాను. దానికి ఆడియం పెట్టాడు తెలుసా? తన నియోజకవర్గ మహిళలందరినీ వరుసగా సుఖపెడతానన్న ఎమ్మెల్యే అని పెట్టాడు. నేను కూడా చూశాను సార్. అది అవునా? నిజం కదా? ఇప్పుడు మిమ్మల్ని చూడగానే అదే అనుకున్నారు సార్. ఈ పాటికి సగం మందిని సుఖపెట్టేసి ఉంటారు గురువు గారు అని. ఏమయ్యా, మనల్ని మనం చూసుకోవాలంటే అద్దం ముందుకు వెళ్ళాలి, మనల్ని మనం నాశనం చేసుకోవాలంటే యూట్యూబ్ లోకి వెళ్ళాలి. పోతనా వీళ్ళని చూడగానే ధైర్యం వచ్చింది. ఇవి వెళ్తాయా సార్? ఒకసారి చూపించండి అయ్యా. దోలు తీరిందా? ప్రతి ఒక్కటి గన్మ్యాన్ గురించి అడగటమే. ఇంత పొడుగుండి ఇంత పెద్ద గన్నులు వేసుకుంటే చూడగానే ఆశ పుట్టింది. ఆశ పుట్టిందా? అంటే మన యూట్యూబ్ లో వచ్చింది నిజమేనమాట. ఆశ అంటే సార్ ఫోన్ వచ్చింది. వినపడుతుంది. గన్మెన్ సార్ కాఫీ తీసుకోండి సార్. మా వాళ్ళు ఇగోండి సార్. అవునా? గన్మెన్ గారికి ఇవ్వండి సార్. నాకు పెట్టరా? పెట్టుకోండి సార్. తీసుకోండి సార్. ఏమయ్యా, రోడ్ నెంబర్ 12 లో ఇంకో కాఫీ షాప్ ఉందా మీకు? ఉంది సార్. ఎందుకండి? ఎందుకండి అసలు మా మీటింగ్ అక్కడే. ఈ ఎదవలు ఎక్కడికి తీసుకొచ్చి వచ్చాను. సార్, మా గన్మెన్ సార్లు తిట్టొద్దు. వాళ్ళు లేకపోతే మర్డర్లు అవుతాయి. మడ్రల్లా ఈడొకడు రేపు చేస్తున్నాడు సార్ ఆ రేపు అయితే ఇక్కడ పెట్టుకోండి సార్. ఏంటది? చిచి ఆ మీటింగ్ అయితే ఇక్కడ పెట్టుకోండి సార్. అవును సార్, గన్మెన్ కూడా ఇక్కడే ఉంటారు. పోతనా నీకేమైనా మతిపోయిందంటే నేను ఎలా లాగా సార్ మీరు వెళ్తే ఎలాంటి సార్? గన్మెన్లు ఇక్కడ ఉంచాను సార్. నీకేమైనా పిచ్చా? ఆయన ఎవరనుకుంటాం? ఎమ్మెల్యే గారు. కావాలంటే ఆయన ఒకరిని తీసుకెళ్లి మన కోసం ఒకళ్ళు ఉంచుతారు. ఒకళ్ళు ఉంచుకోండి. నీకేమనిపించా ఏంట్రా మీరు ఇక్కడే ఉంటారా? రండి వెళ్దాం. దట్టంగా దాగి వెళ్ళిపోతున్నారు. నువ్వు గన్మెన్లు ఎందుకు ఉంచమన్నావు? నువ్వు ఒక్కడన్నా ఉంచమని తిరిగి ధైర్యం కోసం. నాకు భయం వేసి. సర్లే కప్పులు కడుక్కో. హలో. హాయ్. మళ్ళీ వచ్చాడు. కూర్చో. అక్కడి నుంచి లేవద్దు. కాప్ వచ్చాడు. అందుకే చెప్తున్నా, లేస్తే అతనికి అనుమానం వస్తుంది. ఏంటి ఆడుకుంటున్నావా? దేవన్న బిగ్ బాస్ షో అనుకున్నావా? అక్కడికి వెళ్ళు, ఇక్కడుండు, కాఫీ చెప్పు, టాయిలెట్ పోసుకొని చెప్తున్నావు. దిస్ ఈజ్ మై 37th మర్డర్. ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు. స్టాప్ స్పైయింగ్ మీ అండ్ సెండ్ ది మెసేజ్. ఏం టెన్షన్గా ఉన్నారు? నథింగ్. ఇక్కడ పెద్ద క్రైమ్ జరగబోతుంది. నీకెలా తెలుసు? నాకెలా తెలుసో కాసేపు ఆగితే నీకే తెలుస్తుంది.